తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికలు అయితే మాత్రం పూర్తయ్యాయి. ఇక ఎవరైతే గెలిచిన సర్పంచులు ఉన్నారో, వార్డు మెంబర్లు ఉన్నారో, ఉప సర్పంచులకు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా పూర్తయింది. ఇక పాలక వర్గాలు కూడా తమ అధికార బాధ్యతలను కూడా చేపట్టబోతున్నాయి. వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలు పూర్తి కాగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి కూడా చాలామంది కూడా అనుకున్నారు. దాదాపు అభ్యర్థులు కూడా ఇక అన్ని రకాల కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎందుకంటే ఇదే హవాలో, ఎందుకంటే అధికార పార్టీకి అనుకూలంగా రిజల్ట్ వచ్చాయి. ఒకవైపు 3 అంతల్లో 2 అంతలు కూడా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకే వచ్చింది. రెబల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకే ఇక మారే అవకాశం ఉండడంతో దాదాపు 60% పైగా కూడా మెజారిటీ కూడా శాతం కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ హవాను కొనసాగించేలాగా ఎన్నికలకు వెళ్తుందని కూడా చాలామంది ఊహించుకున్నారు. అందులో భాగంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు, ఓటర్లు కూడా ఓ క్లారిటీకి వచ్చారు. రాజకీయ విశ్లేషకులు కూడా వీలైనంత త్వరగానే నోటిఫికేషన్ వస్తుంది, మరో వారం రోజుల్లో, మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది, ఎన్నికలు ఉంటాయని కూడా అందరూ కూడా అనుకున్నారు. ఆ రకంగా చర్చ జరిగింది. కానీ ఇప్పట్లో పరిషత్ ఎన్నికలు ఉండే అవకాశం లేనట్టు మాత్రం ప్రభుత్వ తీరును బట్టి చూస్తే అర్థమవుతుంది. వాస్తవానికి గుర్తుతో సంబంధం లేని జరిగే ఎన్నికల్లో అనుకున్నంత ఫలితాలు రాలేదు. రెబల్స్ వల్ల కూడా చాలా నష్టం జరిగింది. ఒకవేళ ఇదంతా సర్దుమణికి సెట్ అయిన తర్వాత ఎన్నికలకు పోవాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇటు 3 పార్టీలు బలపరిచాయి. ఎందుకంటే ఇవి ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేసే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కూడా ఇంకా మెరుగైన ఫలితాలు రావాల్సిన కారణంగా ఇప్పుడే రాలేదు. ఆ తర్వాత గుర్తుతో జరిగే ఎన్నికల్లో మరి అటు ఇటు అయితే మాత్రం ప్రభుత్వంపై నష్టం వచ్చే అవకాశం ఉంటున్నట్టు కూడా యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అదొక కారణం. మరొకటి రిజర్వేషన్ల అంశం. 42% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని కూడా సర్కారు చెప్పింది. అందుకు తగ్గ అన్ని రకాల కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. కానీ సర్పంచ్ ఎన్నికల విషయంలో మాత్రం కేంద్రం నుండి రావాల్సిన గ్రాంట్స్ ఆగిపోయాయి. మార్చి 30 లోపు ఎన్నికలు నిర్వహిస్తే ఇక పాలక వర్గాలు కూడా ఏర్పాటైతే అవి మనకు వచ్చే అవకాశం ఉందన్న కారణంతో మాత్రం ఎన్నికలు నిర్వహించింది. కానీ రాజకీయ పార్టీల గుర్తుతో జరిగే ఎన్నికల్లో మాత్రం రిజర్వేషన్లతోనే వెళ్తామని కూడా సర్కారు చెప్పింది. దాని తగ్గ కార్యాచరణపై కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అంటే 42% సంబంధించిన వ్యవహారాన్ని ఒక కొలిక్కొచ్చిన తర్వాతనే ఎన్నికల్లోకి వెళ్దాము, అన్ని రకాలుగా చర్చిద్దాము, అవసరమైతే అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకుందాము, వాళ్ళ అభిప్రాయాన్ని బట్టే ఎన్నికల్లోకి వెళ్తే బాగుంటుంది, ఇప్పట్లో తొందర ఏం లేదు, ఇప్పట్లో లేనట్లయిన ఒక సంకేతాన్ని అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన మంత్రులతో జరిగిన సమావేశంలో ఒక క్లారిటీ ఇచ్చినట్టయితే తెలుస్తోంది. అంటే మున్సిపల్ ఎన్నికల విషయంలో మాత్రం కాస్త ముందుకే వెళ్ళబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిద్దాం, ఆ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ గుర్తుతో జరిగే ఎన్నికలైనా ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికలు ఉన్నాయో ఆ పరిషత్ ఎన్నికల్ని ఏర్పాటు చేద్దాము, అందుదగ్గ కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నట్టు చెప్పినట్టయితే మాత్రం వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే అనుకున్నట్టుగా జరిగితే మాత్రం ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల తర్వాతనే ఈ మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగబోతున్నట్టయితే మాత్రం ఇప్పటికే అధికార వర్గాల ద్వారా తెలిసింది. అలాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్ల కోసం అయితే మాత్రం అన్ని రకాలుగా కూడా సిద్ధం చేయండి అని కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎలా ముందుకు అడిగేయాలనే దానిపైన కూడా ఇటు మంత్రులతో కూడా మాట్లాడినట్టు కూడా మొత్తానికైతే వార్తలు బయటకు వచ్చాయి. సర్పంచ్ ఎన్నికల్లో చక్కని ఫలితాలు వచ్చాయి, అందరూ బాగా పనిచేశారు, మంత్రులు కూడా చాలా పనిచేశారు. కానీ అక్కడక్కడ ఎమ్మెల్యేల పనితీరు కారణంగా కొంత నష్టం జరిగింది. అందుకనే సొంత పార్టీ నేతలే రెబల్స్గా పోటీ చేయాల్సి వచ్చింది. రెబల్స్ చాలామంది కూడా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. అది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అయ్యే పరిస్థితి ఈరోజు కనిపించింది. ఇలాంటి సందర్భం మరోసారి రావద్దు. ఎందుకంటే రెబల్స్ గెలిచిన అభ్యర్థులు మా అభ్యర్థులే అంటూ కూడా బీఆర్ఎస్ అయితే మొత్తం క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ పరిస్థితి వచ్చే ఎన్నికల్లో, పరిషత్ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ కనిపించొద్దు. అలా ఎమ్మెల్యేలు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పూర్తి బాధ్యత వచ్చే మున్సిపల్ ఎన్నికలు అలాగే పరిషత్ ఎన్నికల్లో మాత్రం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులదే పూర్తి బాధ్యత అంటూ కూడా ఒక అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తుంది. అంటే జిల్లా మంత్రులకు పెద్ద టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళే ఇక
మొత్తం కూడా భరించాల్సిందే, ఎమ్మెల్యేలను కూడా కట్టడి చేయాల్సిందే. ఎమ్మెల్యేలు కూడా కాస్త జాగ్రత్తగా రెబల్స్తో మాట్లాడితే అయిపోయేది. అలాంటివి మాట్లాడకపోవడం వల్ల కూడా పోటీ అనివార్యమైంది. చాలా సీట్లు నష్టపోయాము. ఆ యొక్క సందర్భం మరోసారి మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎక్కడ కనిపించకూడదు. మంచి ఫలితాలు తెచ్చుకోవాలి. రేపటి మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. పార్టీ కూడా ఇటు ప్రతిపక్షాన్ని కూడా ఆయుధం దొరికినట్టు అవుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టయితే మొత్తానికైతే తెలుస్తోంది. దీంతో ఇక గుర్తులతో జరిగే ఎన్నికల్లో మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టినట్టునైతే మాత్రం తెలంగాణ సర్కార్ సిద్ధమవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం కూడా అందరూ కూడా సమాయత్తం కావాలి. గతంలో జరిగిన ఆ సందర్భాలను మరోసారి జరగకుండా, అలాంటి అంశాలను మరోసారి రాకుండా చూడాలని తెలుస్తోంది. ఇలా ఇన్ఛార్జ్ మంత్రుల బాధ్యత, రెబల్స్పై కట్టడి, పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికల కారణంగా చాలా సీరియస్గా వెళ్ళబోతుందని తెలుస్తుంది. ఎవరైనా నిర్లక్ష్యం వహించినా, ఎవరైనా ప్రతిపక్షాలకు సహకరించేలాగా ఫలితాలు వచ్చేలాగా చేసినా మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ ఇటు మంత్రులకు ఇటు ఎమ్మెల్యేలకు ఓ రకమైన కోల్డ్ మొత్తానికైతే మాత్రం స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టయితే మొత్తానికి నిన్న సమావేశం ద్వారా వార్తలు బయటకు వచ్చాయి. ఇలా మొత్తానికి పరిషత్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. తొందరలోనే పరిషత్ ఎన్నికలు ఉంటాయని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల, ఒకటి రిజర్వేషన్ల అంశము, అలాగే ఫలితాల ప్రభావం కూడా కావచ్చు. ఎటకేలకు ముందుగా మున్సిపల్ ఎన్నికల్లోకి వెళ్దాము, ఆ తర్వాత మండలి ఎన్నికల్లోకి, అలాగే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్దామన్న యోచనలో సర్కారు ఉన్నట్టయితే తెలుస్తుంది. చూడాలి మరి ఏది ముందు వస్తుందో ఏది వెనుక వస్తుందో. కానీ మొత్తానికైతే మాత్రం పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో కాకుండా మరి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అందరూ అనుకున్నట్టుగా కాకుండా కొంత ఆలస్యం అవుతుంది. ఆ సందర్భంలో రిజర్వేషన్లపై ఒక కొలిక్కొచ్చిన తర్వాతనే పోతే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఎన్నికల్లో గుర్తుతో జరిగే ఎన్నికల కారణంగా నష్టము వచ్చే అవకాశం ఉన్న కారణంగా అందరినీ కలుపుకొని పోయి అన్ని పార్టీలతోనూ కూడా మాట్లాడుకొని చర్చించిన తర్వాతనే వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. మరి పరిషత్ ఎన్నికలు ఒకవేళ ఆలస్యంగా జరిగితే, ఒకవేళ మున్సిపల్ ఎన్నికలు ముందు జరిగితే ఎలా ఉండబోతుందో మీ యొక్క అభిప్రాయం చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే దిశ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.